బంగ్లాదేశ్లో మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హదీని చంపిన హంతకులు ఇండియాకు పారిపోయారని అనుమానిస్తున్నారు. అలాగే హిందూ మతానికి చెందిన వ్యక్తి బ్లాష్ఫెమీకి పాల్పడ్డాడని దారుణంగా కొట్టి చంపారన్న వార్తలు వచ్చాయి. అలాగే ఢాకాలో భారత రాయబార్య కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా పార్టీకి చెందిన అవామీ లీగ్ నాయకుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. మొత్తానికి గత ఏడాది హసీనాను గద్దెదించడానికి ముందు నాటి పరిస్థితులు తిరిగి పునరావృతం అవుతున్నాయి. మరోపక్క ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఎన్నికల వాయిదాకు కుట్రలు జరుగుతున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. బంగ్లాదేశ్లో జరుగుతున్న తాజా పరిణామాలపై మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో పరిస్థితులు మళ్లీ మొదటికే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా హింస, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది మాజీ ప్రధాని షేక్ హసీనాను గద్దెదించడానికి నాయకత్వం వహించిన కీలక విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చారు. తీవ్రంగా గాయపడ్డ హాదీని ప్రత్యేక విమానంలో సింగపూర్కు తరలించి చికిత్స చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆసుపత్రిలో హాదీ గురువారం కన్నుమూశాడు. దీంతో దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు మీడియా హౌస్లను, అవామీ లీగ్ పార్టీకి చెందిన నాయకుల ఆస్తులను ధ్వంసం చేశారు. అలాగే భారత రాయబార కార్యాలయంపై దాడులు చేశారు. హాదీని చంపిన వారు ఇండియాకు పారిపోయారని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే బ్లాష్ ఫెమీకి పాల్పడ్డాడని ఒక హిందూ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారన్న వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఇండియాకు వ్యతిరేకంగా సెంటిమెంట్ విద్యార్థి నాయకులు రాజేశారు. దీంతో రాజధాని ఢాకాతో పాటు బంగ్లాదేశ్లోనూ ఇతర నగరాల్లో హింస చెలరేగింది. విద్యార్థి నాయకుడు హాదీ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యకు గురికావడంతో గురువారం రాజధాని ఢాకా అట్టుడికిపోయింది. ముసుగు ధరించిన వ్యక్తులు అతన్ని అతి సమీపం నుంచి కాల్చి జరిపి పారిపోయారు. వారం రోజుల పాటు చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు. దీంతో నిరసనకారులు ప్రముఖ మీడియా కార్యాలయాలు, ది డైలీ స్టార్, ప్రోతోమ్, అలో అనే మీడియా హౌస్లకు నిప్పు పెట్టారు. ఈ రెండు పత్రికలు కూడా ఇండియాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని నిరసనకారులు మండిపడుతున్నారు. అటు తర్వాత భారత రాయబార కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. దాడులు చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఇక అవామీ లీగ్ పార్టీ నాయకుల ఆస్తులను ధ్వంసం చేశారు. ఇదిలా ఉండగా హిందూ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తిని బ్లాస్ ప్రేమికి పాల్పడుతున్నాడని చెప్పి గురువారం రాత్రి దారుణంగా కొట్టి చంపారని బీబీసీ బంగ్లా వెల్లడించింది. కాల్పులకు గురైన విద్యార్థి నాయకుడు హాదీ వారం రోజుల పాటు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం నాడు కన్నుమూసిన తర్వాత దేశంలో హింస ప్రజ్వరిల్లింది. హాదీపై కాల్పులు జరిపిన తర్వాత దేశంలో రాజకీయంగా దౌత్యపరమైన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియాకు వ్యతిరేకంగా నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. హాదీని కాల్చి చంపిన ఆగంతకులు ఇండియాకు పారిపోయారని నిరసనకారులు రాజధాని ఢాకాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నిరసనకారులు ఇండియా అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయంతో పాటు మరో 2 వీసా సెంటర్ కార్యాలయాలపై దాడి చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయాలను మూసివేయాల్సి వచ్చింది. పలు సోషల్ మీడియాలో నిరసనకారులు ఇండియన్ హైకమిషన్ కార్యాలయంపై రాళ్లు రువ్విన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఇక బుధవారం నాడు కూడా వందలాది మంది నిరసనకారులు ఢాకాలోని భారత రాయబార కార్యాలయం వెలుపల గుమిగూడారు. ఇండియాకు చెందిన డిప్యూటీ హై కమిషనర్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు గుంపును చెదరగొట్టడానికి బాష్పవాయువు ప్రయోగించారు. ఇదిలా ఉండగా నేషనల్ సిటిజన్ పార్టీ లేదా ఎన్సీపీ పేరుతో విద్యార్థి నాయకులు రాజకీయ పార్టీని ప్రారంభించారు. గత ఏడాది షేక్ హసీనాను గద్దెదించిన విద్యార్థులు కలిసి రాజకీయ పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. వీరికి బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ యూనుస్ అండదండలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం విద్యార్థి నాయకుడు హాదీ మృతి తర్వాత వీరంతా మరోమారు ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు హింసకు పాల్పడుతున్నారు. నిరసనకారులు తాత్కాలిక ప్రభుత్వం చీఫ్ మహమ్మద్ యూనుస్ను వెంటనే ఢాకాలో ఇండియన్ హై కమిషన్
ఎదుట అప్పగించే వరకు ఇండియన్ హైకమిషన్ కార్యాలయాన్ని మూసివేయాలన్న ఒత్తిడి పెంచారు. హాదీభాయ్ హంతకులను ఇండియా అప్పగించాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఇక ఇండియాతో తాము యుద్ధానికి దిగాల్సిందేనని ఎన్సీపీ నాయకుడు సార్జిస్ ఆలం చెప్పినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. హాదీ మృతి తర్వాత నిరసనకారులు పూర్తిగా రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ జాతిపిత మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. గతంలో కూడా 2 సార్లు ఆయన ఇంటిని ధ్వంసం చేసిన నిరసనకారులు ఈసారి ధ్వంసం చేయడమే కాకుండా ఇంటికి నిప్పు పెట్టారు. అలాగే షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ యూనుస్ మాత్రం హాదీ మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. హాదీ మృతి దేశానికి పూరించలేని నష్టమని ప్రకటించారు. గురువారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒకరోజు జాతీయ సంతాప దినం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, విదేశాల్లో ఉన్న బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాలపై ఉన్న జాతీయ జెండాను సగం వరకు అవనతం చేసి ఆదేశాలు జారీ చేశారు. ఢాకాలోని మసీదులన్నింటిలో హాదీ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక హాదీ విషయానికే వస్తే ఆయన విద్యార్థి నాయకుడు. గత ఏడాది జూలైలో హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంక్విలాబ్ మోంచో పేరుతో ఒక ఫ్లాట్ ద్వారా విద్యార్థులను ఒక తాటిపైకి తెచ్చి షేక్ హసీనాను గద్దెదించాడు. యూనుస్ను ఏరికోరి విద్యార్థులు తాత్కాలిక చీఫ్ పదవిలో కూర్చోబెట్టారు. ఇక యూనుస్ కూడా విద్యార్థి నాయకులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. తనతో పాటు విదేశాలకు కూడా తీసుకువెళ్లాడు. అమెరికా పర్యటనలో యూనుస్ తన వెంట విద్యార్థి నాయకులను తీసుకువెళ్లి ప్రపంచ నాయకులకు పరిచయం చేసిన విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక హాదీ హత్య విషయానికొస్తే బంగ్లాదేశ్లోని ఎన్నికల తేదీ ప్రకటించిన మరుసటి రోజు అంటే డిసెంబర్ 12న గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చారు. బుల్లెట్లు ఆయన తలలో దూసుకుపోయాయి. దీంతో యూనుస్ ప్రత్యేక విమానంలో సింగపూర్కు తరలించారు. యూనుస్ సింగపూర్ బంగ్లాదేశ్ రాయబారి హాదీకి చికిత్స దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించారు. సింగపూర్ ఆసుపత్రి చికిత్స పొందుతూ గురువారం హాదీ కన్నుమూశారు. హత్య వెనుక ఇండియా హస్తం ఉందని, బంగ్లాదేశ్పై ఇండియా ఆధిపత్యాన్ని సహించమని విద్యార్థి నాయకులు మండిపడుతున్నారు. ఇండియా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉస్మాన్ హాదీ అమరుడయ్యాడని విద్యార్థి నాయకులు ఫేస్బుక్ పోస్టులో హాదీ మృతి సంతాపం తెలిపారు. హాదీ మరణ వార్త తర్వాత బంగ్లాదేశ్లో గురువారం మొత్తం హింస చెలరేగింది. తర్వాత ఫేస్బుక్లో హాదీ మద్దతుదారులు ఒక పోస్టు పెడుతూ హింసా దౌర్జన్యం ద్వారా హాదీని హత్య చేసిన హంతకులకు దేశాన్ని అప్పగించరాదని పోస్టు పెట్టారు. బంగ్లాదేశ్ను హంతకులు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా ఎన్సీపీ సభ్యులు నాషీద్ ఇస్లాం, హస్నత్ అబ్దుల్లా లాంటి వాళ్లు పలుమార్లు ఇండియాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. గత వారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇండియాకు చెందిన ఈశాన్య రాష్ట్రాలకు 7 సిస్టర్స్ అంటారు. వాటి నుంచి ఇండియాను వేరు చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇది హత్యకు కుట్ర పన్నిన ఫైసల్, కరీం మసూద్ ఇండియాకు పారిపోవడానికి సహకరించారని సిబియోన్ డియు, సంజయ్ చిసిములకు ఢాకా కోర్టు 3 రోజుల పాటు రిమాండ్ విధించిందని డైలీ స్టార్ పత్రిక పేర్కొంది. కాగా హాదీ హత్యకు సంబంధించి పోలీసులు 20 మందిని అరెస్ట్ చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో యూనుస్ మళ్లీ ఎన్నికల తేదీని వాయిదా వేస్తారా లేదా అనేది వేచి చూడాలని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.